హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మునగాకు పప్పు అండి. దీంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండడమే కాకుండా టేస్ట్ కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. మునగాకు డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిదండి. మన షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది ఫ్యాట్ బర్న్కి, స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. ఇందులో పుష్కలంగా కాల్షియం, ఐరన్, విటమిన్స్, మన ఇమ్యూనిటీకి సరిపోయే పదార్థాలన్నీ ఉన్నాయి. అలాగే ఇది లివర్ని ప్రొటెక్ట్ చేయడంలో కూడా నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. సో ఇంత మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకుతో మనం పప్పు చేసుకోవడం వల్ల చాలా లాభాలు పొందొచ్చండి. ఇప్పుడు ఈ మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఈ మునగాకు పప్పు చేసుకోవడానికి ముందుగా మునగాకుని చాలా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. నేను 1 కప్పు వరకు మునగాకు తీసుకున్నాను. చూడండి, మునగాకుని ఇలా ఫ్రెష్గా తీసుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇది నాకు 1 కప్పు వరకు వచ్చింది. ఇలా కప్పు కొలతతో తీసుకుంటే మనకు ఈజీగా అర్థమైపోతుంది. 1 కప్పు మునగాకుకి నేను 2 కప్పుల పప్పు తీసుకున్నానండి. ఈ పప్పును కూడా ముందుగానే నానబెట్టుకోవాలి. అప్పుడు త్వరగా ఉడికిపోతుంది మనకి పప్పు కూడా. అలాగే దీంట్లోకి మంచి టేస్ట్ని యాడ్ చేయడానికి 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టుకోవాలి. దీంట్లోకి యాడ్ చేసుకోవడానికి కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోలను కూడా తీసి పక్కన పెట్టుకోండి. దీన్ని మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఈ కుక్కర్లో చేసుకోవడం వల్ల చాలా త్వరగా అయిపోతుంది పప్పు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ముందుగా మునగాకుని యాడ్ చేసుకోవాలండి. చాలామందికి మునగాకు చేదుగా ఉంటుంది అనిపిస్తుంది. అలాంటి వాళ్ళ కోసం ముందుగా కొద్దిగా నూనె వేసుకొని దాంట్లో 5 నిమిషాల పాటు మునగాకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మునగాకులో ఉన్న వగరు కూడా పోతుంది. ఇలా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, మునగాకు కొద్దిగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోలు, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి కారం యాడ్ చేయట్లేదు కాబట్టి నేను పచ్చిమిర్చి వేసుకున్నానండి. మీరు మీ రుచికి సరిపడా చూసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇవి కూడా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి 5 నిమిషాల దాకా బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి సరిపడా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇవి కొద్దిగా ఉడికిపోతాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే నానబెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకుందాం. పప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి. దీంట్లోకి పప్పు ఉడకడానికి 1 కప్పు పప్పుకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలండి. అప్పుడు మనకు పప్పు మొత్తం బాగా ఉడికిపోతుంది. చూడండి, 3 విజిల్స్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను. మనకు పప్పు ఎక్కడా లేకుండా బాగా ఉడికిపోయిందండి. ఇలా పప్పు మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసం కూడా యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు పప్పును బాగా ఉడకనివ్వాలండి. అప్పుడు ఈ చింతపండు రసం కూడా పప్పులోకి దిగి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా పప్పుని 1 పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు దీని తర్వాత పోపు పెట్టుకోవాలి. దీనికోసం ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని పోపుని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న పోపుని మనం పప్పులోకి యాడ్ చేసుకొని కలిపేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మునగాకు పప్పు రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి.
ఇది ఇంట్లో అందరికి ఇవ్వడం వల్ల అందరి ఆరోగ్యాన్ని మెరుగుపరిచిన వారు అవుతారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.